గమ్మత్తిగా ఉంటుంది. గమ్మత్ టీవీలో ఉంటుంది. గమ్మత్ టీవీలో చూడగలరు. చూడండి, సబ్స్క్రైబ్ చేయడానికి గంట కొట్టండి. ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మత్ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పూర్తి నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడు మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాడాను నేను ఆసుదానంబు చెయ్యండి మీరు కొడుకరారా కుమార స్వామి కోరినారే వారాములిచ్చు కొడుకరారా కుమార స్వామి కోరినల్లే వారాములిచ్చు సందర్భంలో 516 రూపాయలు సమర్పిస్తున్నారు కనుక వారి ఎల్లప్పుడూ ఆ రేణుకాదేవి తోడైంది కాక. మనుషులు కొద్దిగా జై రాజా రామచంద్ర మహారాజ్ కి వందనాలు మము కన్న తండ్రి నీకు పాదాది వందనాలు వందనాలు మము కన్న తండ్రి నీకు పాదాది వందనాలు. అమ్మా ఇంకెవరు ఉంటే త్వరగా ఆ యొక్క ఒడిని తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. మేక బంగళి రామలన్న గారు ఆ యొక్క రేణుకామాత జీవిత చరిత్ర కోసం 1116 కథను సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి వేరుగా అష్ట ఆయుర ఆరోగ్యాలతో శ్రీ సంపద ఇవ్వాలని కోరుకుంటున్నాం. హలో ఒక పాట చెప్పు. రామదూత శ్రీరామదూత రామదూత శ్రీరామదూత రక్షణి మామో అంజనేయ రామదూత శ్రీరామదూత రక్షణి రామో రామదూత రామదూత శ్రీరామదూత జలబుక్క నీరైనావో గలగల మారుతున్నావో జలబుక్క నీరైనావో గలగల మారుతున్నావో జలబుక్క నీరైనావో గలగల
పత్యం ప్రభాకర్ గారు, శారద గారు ఆ యొక్క రేణుకామాత నాగవెల్లి జరుగుతున్న సందర్భంలోన ఆ జీవిత చరిత్రను చూసి ఆ రేణుకామాత పేరు మీద 521 రూపాయలు కట్నం సమర్పించారు. వాణి వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి వేళ అక్కడ ఆయన ఆరోగ్య సంపద ఇవ్వాలని కోరుకుంటున్నాం. మ్యాగ శ్రీధర్ గారు ఆ యొక్క రేణుకా జగదగ్ని నాగవెల్లి జరుగుతున్న సందర్భంలోన ఆ రేణుకా మాత పేరు మీద 116 రూపాయల కట్నం సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి వేరే రాష్ట్రాల్లో కాపాడాలని కోరుకుంటున్నాం. సత్యం రాములు గారు అనంత సాగరం రాష్ట్రవులు ఆ యొక్క రేణుకా జగదగ్ని నాగవెల్లి జరుగుతున్న సందర్భంలోన 116 రూపాయల కట్నం సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ రేణుకాదేవి వేరే రాష్ట్రాల్లో కాపాడాలని కోరుకుంటున్నాం. శ్రీ జగజ్జని రేణుకా మాతాకి అదేడు ముత్యాలు ఆరవోసిన తీరు ఆడుకుంటివి తమ్ముడా లక్ష్మణ పాడుకుంటివి తమ్ముడా లక్ష్మణ అదేడు ముత్యాలు ఆరవోసిన తీరు ఆడుకుంటివి తమ్ముడా లక్ష్మణ పాడుకుంటివి తమ్ముడా లక్ష్మణ నీ వంటి తమ్ముడు నీతి వంతుడు నాకు ఏ జన్మముల దొరుకుయా లక్ష్మణ ఏ జన్మముల దొరుకుయా లక్ష్మణ నీ వంటి తమ్ముడు నీతి వంతుడు నాకు ఏ జన్మల దొరుకురా లక్ష్మణ ఏ జన్మల దొరుకురా లక్ష్మణ వెంకటేశ మంగళారతి అందుకోవయ్యా ఏడు కొండల 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 వెంకటేశ అయ్య నీ కొండలే సంగదేవా ముక్కోటి అందవైరావా నీ కొండలే సంగదేవా కోటి అందవైరావా నీ కొండల కంగదేవా స్వామి ఇరువురి భార్యల తండ్రి మేము సభ కోరి వచ్చినవయ్యా ఇరువురి భార్యల తండ్రి మేము కోరి వచ్చినవయ్యా ఇరువురు వార్యాల తండ్రి అయ్యా అడిగిన వారికి ఆడబిడ్డ
పాడరే మంగళమని మీరు ఒక్క 2 నిమిషాలు నేనే ఒక్క 2 నిమిషాలు నేనే సమర్పయామి. ఇప్పుడు అప్పుడు వచ్చేది అప్పుడు కాదు అప్పుడు వచ్చేది అత్తనే టబ్లో పక్కకు పెట్టాలి మళ్ళా పక్కకు పడి దాని ఉన్నది కంటిన్యూ 24 hours అయితే అంతేగా చూసారు కదా అన్న, ఈ పాండలపురం నాటకం మనం తీయడం గమ్మ టీవీలో రెండవసారి. ఈ నాటకాన్ని పార్ట్గా అప్లోడ్ చేస్తున్నా. ఈ పూర్తి నాటకాన్ని చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. కనుమరుగై అంతరించిపోతున్న కళల్ని మీ ముందుకు తీసుకొచ్చి భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ముందంజలో పనిచేస్తున్న మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. వివిధ ప్రాంతాలకి కళారూపాలు వెళ్తాయి కాబట్టి మీరు షేర్ చేయమని అడుగుతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీ ఆదర అభిమానం ఎప్పుడూ మా కళాకారులపై ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. పాండలాపురంలో రెండవసారి ఆడిన ఎల్లమ్మ నాటకము మీరు మళ్ళీ చూడాలంటే గమ్మత్ టీవీలో చూసి ఆనందించగలరని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ భాను గైని. ఇది రెండోసారి పాండలాపురంలో
మన ఎలవతలు ఇక్కడనే ఉంది, అలాగే మన భక్తులు ఇక్కడనే ఉన్నారు, అన్న రవితేజ కూడా ఇక్కడనే ఉన్నాడు. ఈసారి కూడా యథావిధిగా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చెప్పడం జరిగింది. ఈసారి కూడా ఆ యొక్క రేణుకామాత చరిత్రను చూసి తిలకించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే వాచ్ చేయాలి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి, లైక్ చేయాలి. ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. జై రేణుకామాత, జై రేణుకామాత. గమ్మత్ టీవీ. హాయ్ అన్నలందరికీ, మన గమ్మత్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, వ్యూయర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికీ కళాభివందనాలు. నేను మీ మిమిక్రీ రవితేజ. 5 సంవత్సరాల క్రితం పాండలపురంలో భాను గైని దర్శకత్వంలో నేర్పిన ఈ నాటకాన్ని మీ ముందుకు తీసుకొస్తే చాలా బ్రహ్మాండమైన ఆదరణ చూపించారు. 10M పైన మన వీడియోని చూశారు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఈ గ్రామంలో ప్రదర్శిస్తున్న నాటకానికి రవితేజ అన్న నువ్వు రావాలి, మళ్ళా గమ్మత్ టీవీలో ఈ వీడియో పెట్టాలని చెప్పేసి నా మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. వారి ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సదా కళామ తల్లి రుణం తీర్చుకునేందుకు కళకి సేవ చేస్తూ ముందుకు పోదాం. ఈ నాటకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోల్ని చాలా మందికి షేర్ చేసి మన కళా ప్రదర్శన వెళ్ళలు దాటి ప్రపంచ దేశాలకు వెళ్ళి ఈ యొక్క కళా ప్రదర్శన అందరికీ తెలిసేలా చేయాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. ఇంకొక విషయం ఏంటంటే అన్న గమ్మత్ టీవీలో పెట్టిన ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదే ఒక రీచ్లు ఉంది. 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు మనకు, మన ఆటకు. అట్లే అంతమంది వ్యూవర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంతమంది ఒక చూడాలి. శరణం మారాణి గంగా భవాని.